మేమంతా రాజకీయ సంభాషణలు చేస్తూ ఉంటాం, రాజకీయ స్పీచ్లు ఇస్తూ ఉంటాం. దిస్ ఈజ్ అ డిఫరెంట్ ప్లాట్ఫామ్. మేము కొత్త దీనికి, మీరు ఎంత పాత బాగా మాట్లాడగలుగుతారు మాకంటే. మంజుశ్రీ చాలా బాగా యాంకరింగ్ చేస్తూ ఉంది. సో వీఆర్ వెరీ న్యూ టు దిస్ ఫీల్డ్. అయినప్పటికీ కూడా ప్రతి మనిషి జీవితం లోపల తను ఉదయం నుంచి సాయంత్రం దాకా పడినటువంటి కష్టాన్ని, వృత్తిరీత్యా పొందినటువంటి అలసటను తీర్చుకోవడానికి సినిమా హాల్కి పోయేటువంటి కల్చర్ అనేది చాలా బాగుండేది గతంలో. దురదృష్టం కరోనా అనేటువంటి ఒక మహమ్మారి వచ్చిన తర్వాత జనం ఇళ్ళకే పరిమితమై ఓటీటీలకు పరిమితం కావాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి. అయినప్పటికీ కూడా తెలుగు చలనచిత్ర పరిశ్రమ లోపల అనేక మంది కొత్త దర్శకులు, కొత్త నిర్మాతలు కొత్త కొత్త ప్రయోగాలను చేస్తూ ప్రజల ముందుకు వస్తూ ఉన్నారు. తెలుగు కళామ తల్లి అనేక రకాలైనటువంటి కొత్త ప్రయోగాల్ని ఆస్వాదిస్తూ ఉంది. అనేక మంది కొత్త కళాకారుల్ని, కొత్త సినిమాల్ని, చిన్న సినిమాల్ని కూడా బాగా ఎంకరేజ్ చేస్తుంది అని చెప్పడానికి ఇటీవల వచ్చినటువంటి బలగం అనేటువంటి సినిమా చాలా ఉపయోగపడింది. ప్రజలలో విలువలు, కుటుంబం, సాంప్రదాయం అంతరించిపోతున్నటువంటి మన హిందూ సాంప్రదాయాల్ని బాగా వెలికి తీసి పునికి పుచ్చుకున్నట్టు చూపించినటువంటి సినిమా బలగం. అట్లే మిత్రుడు ధ్రువ నేతృత్వం లోపల వస్తున్నటువంటి కొత్త మూవీ కూడా చిన్న మూవీ అయినప్పటికీ కూడా ఒక మంచి మెసేజ్ తోటి టీజర్ని చూస్తే కనబడతా ఉంది. గతంలో పల్లెటూర్లలో రాజుల చరిత్రని, గతంలో పల్లెటూర్ల వాతావరణాన్ని పునికి పుచ్చుకున్నటువంటి రీతి లోపల టీజర్ చాలా స్పష్టంగా కనబడింది. మంజుశ్రీ గారు చెప్పినట్టు కొంచెం భయపట్టించేలా కూడా కనబడతా ఉంది ఆ సినిమా. సో చాలా కాలం తర్వాత పిల్లలు సెల్ ఫోన్లో చూసేటువంటి సినిమాల్ని వదిలి సినిమా హాల్కి వచ్చి కళింగ మూవీని చూడాలని, ఆశీర్వదించాలని కొత్త డైరెక్టర్, కొత్త నిర్మాత, అదే రకంగా కొత్తగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నటువంటి హీరోలందరినీ కూడా ఆశీర్వదించాలని, తెలుగు కళామ తల్లి ఎప్పుడు కూడా అందరినీ ఆశీర్వదిస్తుందని చెప్పి సంపూర్ణంగా విశ్వసిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నూతన కళాకారులకి, వేదిక మీద ఉన్నటువంటి ప్రతి కళాకారుడికి, అంటే తెర ముందు కొద్దిమంది మాత్రమే కనబడతారు, కానీ కనబడకుండా తెర వెనకాల సినిమా సక్సెస్ కోసం పనిచేసేటువంటి అనేక మంది యూనిట్ సభ్యులు ఉంటారు. వారందరికీ కూడా పేరు పేరున మరొకసారి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ, కళింగ మూవీ 100 రోజులు ఆడాలని, నిర్మాతకి నష్టాలు రాకుండా చూడాలని, తెలుగు ప్రేక్షకులు కొత్త సినిమాల్ని, కొత్త నటుల్ని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన వేదికకి ఆహ్వానించినటువంటి మిత్రుడు ఈ సినిమా నిర్మాత ధ్రువకి, ఇతర మిత్రులందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ, కళింగ వెనకడికి కళింగ రాజుల చరిత్రను తిరగరాసినట్టు గొప్పగా ఆడాలని, ఆడుతుందని మనస్ఫూర్తిగా అభిలషిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన వేదిక కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్.